మాంసము తింటే మట్టుకు భూమికలు మెడలో వేసుకోవడం ఎందుకు అంటారు మనవాళ్లు. అలాగా ఈ భీకర ప్రదర్శన లేకపోతేనేవా అనుకున్నాను. ఒక్క మాటు దిగి ఆ దుకాణంలోకి వెళ్లి ఆ యజమానిని ఇదేం పని అని మందలిద్దామని కూడా అనుకున్నాను. సిగ్గులేదా అని 4 దులిపేద్దామనుకున్నాను. ఇంతలోకే ఆ కొట్లు దాటిపోయాయి. ఆ దృశ్యం మరుగున పడగానే నా ఆవేశము తగ్గి, అదేం మన ఊరా, మన దేశమా, మనం చెప్తే వాళ్ళు వింటారా అనే ఆలోచనతోచి నయం తొందరపడి గొడవపడ్డాను కాను అనుకొని సంతోషించాను. తరువాత ట్రఫల్గార్ స్క్వేర్ అని ఒక ప్రదేశం, అందులో మధ్యన నెల్సన్ శిలాప్రతిమ చూపించాడు. ఆ తరువాత ఏదో పిక్కడిల్లి సర్కస్ అన్నాడు. అయితే ఇక్కడ కూడా సర్కస్ కంపెనీలు ఉంటాయా అన్నాను. ఉంటే చూడవచ్చనే ఉద్దేశంతో అతను నవ్వి, మనకు వీధిలో కనపడే జంతువులు తప్ప మరో జంతువులుండే సర్కస్ కంపెనీలు ఏవీ లేవిక్కడ. ఈ ప్రదేశం పేరు సర్కస్ అంటారు. ఈ పేరెందుకొచ్చిందో మటుకు నాకు తెలీదు అన్నాడు. అప్పటికి సాయంత్రం 4 గంటలయింది. మళ్లీ ఒకచోట ట్రాము దిగుదామన్నాడు. మీనన్ నన్ను దింపి దగ్గరున్న మరో చిన్న హోటల్కు తీసుకువెళ్లి అక్కడ మళ్లీ టీ, పలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు. పలహారాలంటే మనకు పకోడీలు, పునుగులు, మిఠాయి ఉండలు వంటివి లేవు. రొట్టె, దానికి అనుపానం వెన్న, పండ్లతో తయారైన అదేదో జామట, అది కొన్ని తీయని కేగులును. ఇవి పలహార వస్తువులు. లఘువుగా పలహారం కానిచ్చి మళ్లీ బయటపడ్డాం. ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంగా నడిచాం. అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉంది. అక్కడ నా మిత్రుడాగాడు. పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనపడ్డాయి. ఇదేమి అన్నాను. రండి లోపలకు పోదాం, ఇది చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అని లోపలకు దారితీసి చెరొక్క టికెట్టు కొని లోపలికి తీసుకెళ్లాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఒక అతను మాకు దీపం చూపించి మేం కూర్చోవలసిన చోటు చూపించాడు. మేము కూర్చున్నాము. మా పక్కన ఎవరున్నారో, లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనపడలేదు. మాకు ఎదురుగా ఒక పెద్ద తెర, తెల్లనిది, దానిమీదను స్త్రీ పురుష ఛాయలు హావభావములతో కదిలిపోతున్నాయి. కొంతసేపటికి ఇది ఒక నాటకము ఈ రూములో ప్రదర్శితమవుతున్నదని తెలుసుకున్నాను. ఆశ్చర్యచెకుతున్నా అయ్యాను. ఓ మాట మంతి లేకుండా, ఏ శబ్దము వినబడకుండా, మనిషి కనబడకుండా ఆ మనుషుల నీడలతోనే సుమారు 2 గంటల సేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే ఎంతో అద్భుతం అనిపించింది. ఏమనడానికి మాటలు కనపడలేదు. మధ్యన మటుకు 1-2 సార్లు వెళ్తురొచ్చింది. ప్రదర్శనశాల అంతా కనపడ్డది. అది చాలా పెద్దది. అధమపక్షం 1000 మంది పైగా స్త్రీ పురుషాదులంతా కూచునున్నారు. ఇందులో తరతమ భేదం ఉన్నదేమో అప్పుడు తెలియలేదు. ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శకులు ఎంత ప్రజ్ఞావంతులో అనిపించింది. మేం నాటకం చూడటం పూర్తి కాగానే నెమ్మదిగా లేచి బయటకొచ్చాం. తెర మీద ప్రదర్శన సాగుతూనే ఉంది. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు, వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. మన ఊళ్ళోకి మళ్ళీ నాటకం పూర్తి కావడం, జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ బయటకు రావడం అనే పద్ధతి లేదిక్కడ. ఒక ప్రదర్శన కావడంతోటే ఆపకుండా మళ్లీ ఒక ప్రదర్శన ప్రారంభమవుతుంది. అందుచేత ఎవరికి తీరికైనప్పుడు వారొచ్చి లోపల కూర్చొని వారు ఏ రంగం దగ్గర్నుంచి ప్రదర్శన చూశారో మళ్లీ ఆ రంగం వచ్చే వరకు కూర్చొని బయటకెళ్ళిపోతారు. అంతేగాని మొదట్నుంచి మళ్లీ చూద్దామని ఎవ్వరూ అక్కడ కూర్చుండిపోరు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాలంతా ఎంతో నిశ్శబ్దం. మన దేశంలో ఇలా ఉండటం సాధ్యమా? న్యాయంగా తమరు చూడటం అయిపోవడంతోటే మన వాళ్లు బయటికెళ్ళిపోతారని, కొత్తగా వచ్చిన వాళ్లకు చోటిస్తారని నేను నమ్మలేకపోయాను. వెంటనే వెళ్లకపోతే మటుకు అడిగేవాడెవడు మనల్ని? నాటకం బాగుంటే మరోమారు చూడవచ్చు కదా. ఇంతమందిలో మనన్నెవరూ ఆనవాళ్లు కూడా పట్టలేరు కదా. నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావం మనది అనుకుంటాను. అప్పటికి సుమారు రాత్రి 8 గంటలవుతోంది. మేము రోడ్డు మీదకొచ్చాం. ఏవండి, ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు. అదే మంచిదన్నాను. రోజంతా ట్రాములో కూర్చున్నా కొంచెం శరీరానికి ఇబ్బందే కలిగింది. బస చేరుకుని ఆ పూటకు భోజనాధికములు ముగించుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదికి వారు చేరుకున్నాం.
నా గదిలో బట్టలు మార్చుకుని సుఖంగా పడుకుని నాటి దినచర్య అంతా ఒక మారు సమీక్ష చేసుకొని నా స్నేహితుడు ఎంత మంచివాడు, తెలుగువాడైనవాడు నన్ను పలకరించనైనా లేదే, ఇతను పాపం నా మీద దయతలిచి ఒక రోజంతా నాతో తిరిగి తనకు ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు, మనవాళ్లు కూడా ఇలా ఎందుకుండలేరో అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను. అనగా నిద్రాదేవత ఒడిలోకి ఒరిగానన్నమాట. ఉదయం లేచి నా నిత్యకృత్యములన్నీ తీర్చుకొని డ్రెస్సు వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుని, నీకు రాత్రి బాగా నిద్రపట్టిందా అని, ఏమీ అలసటగా లేదుగా అని యోగక్షేములన్నీ కనుక్కున్నాడు. మీరీ వేళ ఉంటారా? ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తారు? మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు. నాకు ఏ ఏర్పాటు లేదని, ఏం చేయాలో తోచటం లేదని, ఇంటి దగ్గర ఏం ఆలోచించకుండా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయటపెట్టాను. అతను నవ్వి, నీ వాలకం చూస్తే ఇలాంటి పనేదో చేశావని ఊహించానులే. నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావడము మొదలుపెట్టారు. అయితే నువ్వు ఏం చదువుదామని అనుకుని వచ్చావు? డబ్బు సరిపడా ఉన్నదా? మీ వాళ్లు పంపిస్తారా? లేకపోతే ఇక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు. నేను కొలంబో నుంచి మా వాళ్లకు ఉత్తరం రాశానని, వాళ్లు నాకు మార్సెల్స్కు డబ్బు పంపించారని, నన్నింటికి రమ్మని బతిమాలుతూ ఉత్తరం రాశారని, కాని అలా వెళ్ళిపోవడం నాకెంతమాత్రం ఇష్టం లేదని, ఎలాగో శ్రమపడి మా వాళ్లు డబ్బు పంపించగలరని, అందుచేత ఎక్కడో ఒకచోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయం అని చెప్పాను. నేనెక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుందో, నేనక్కడకు ఎలా వెళ్లాలో మీ సలహా ఇస్తే సంతోషిస్తాను. నాకు బారిస్టర్ పరీక్షకు చదవాలనుంది. నేనింటి దగ్గర హైస్కూల్ చదువుతో ఆగిపోయాను. ఇంక నేనేం చేయాలో చెప్పండి అన్నాను. బాగుంది, చాలా సంతోషం. నువ్వన్నమాట, నువ్వు చేసిన పని దాపరికం లేకుండా చెప్పావు. నన్ను నమ్మి. నిన్ను చూస్తే చాలా పసివాడవని, అమాయకుడవని తెలిసింది. నీ మీద నాకొక సోదరభావం కలిగింది. నువ్విలాంటి చోట్ల నెగ్గుకు రావడం కష్టం. స్కాట్లాండ్లో ఎడింబరో పట్టణానికి నువ్వెళ్తే అక్కడ్నుండి చదువుకోవచ్చు. అక్కడుండడానికి ఇక్కడికంటే సుఖంగా ఉంటుంది. డబ్బు చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు చాలామందే ఉన్నారక్కడ. ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్లందరూనూ కలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. నువ్వు హైస్కూల్తో ఇంటి దగ్గర ముగించావన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది. 3-4 మాసాలు అక్కడే ఎవరిచేతనో ప్రైవేట్ చెప్పించుకొని పరీక్షకు వెళ్లవచ్చు. ఆ తరువాత నువ్వనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవవచ్చును. నీ కోపిక ఉంటే ఎంఏ పరీక్ష కూడా ఏకకాలమందు చదవవచ్చు. ఏమంటావు అన్నాడు అతను. నేను అంటానికేముంది, మీరేం చెప్పినా దానికి తదాస్తనడమే నా పని అన్నాను. అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడలేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడొక ఆవిడ మేనేజర్గా ఉంది. ఆమె మధ్యాహ్నం నీ వలె కొత్తగా వచ్చిన వాళ్లను కొందరిని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్లాలని అనుకుంటుంది. నిన్నామెకు పరిచయం చేస్తానిప్పుడు. ఆమెతో కూడా వెళ్ళు. మీరు సాయంత్రం 4-5 గంటలకు ఇక్కడికి తిరిగొస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిడని కలుసుకుందాం. ఆ తరువాత నా దారిన నేను వెళ్తాను అంటూ భోజనశాల వైపు దారితీశాడు. అక్కడ మా పని ముగించుకొని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. ఆమె నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానం చేసినా ఆమెను చూస్తే మట్టుకు నాకు కొంచెం భయం అనిపించింది. గుండె ఒకసారి దడదళ్లాడింది. ఆమె సుమారు 50 ఏళ్ల వయసు మనిషి. బాగా లావుగా, పొడుగ్గా, గంభీరంగా కనపడ్డది. నా స్నేహితుడు నేను ఫలానా అని, నిన్న రాత్రే కొత్తగా వచ్చానని, ఇవాళ్ళో రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు. ఆమె కరచాలనకు చేయి చాపి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మీకు తొందరగా పనిలేకపోతే ఇంకొక 4 రోజులున్నా ఇబ్బంది లేదు. ఈ ఊరు అందాల్ని చూడవచ్చు, లేక ఇక్కడ్నే ఉండి చదువుకోవచ్చు అంది.